నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2025 నాటికి టీబీ నిర్మూలించాలంటే వ్యాధి నిర్ధారణ చికిత్స కీలకమన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులకు సూచన. అందరినీ కాలువకు నీరు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించిన సీఎం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. 2025 నాటికి టీబీని నిర్మూలించాలనే లక్ష్యాన్ని సాధించడానికి ముందస్తు గుర్తింపు చికిత్స కీలకమని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంతో పాటు టీబీ నిర్మూలనకు అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులకు సూచించారు. రాజ్భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలుపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులు గవర్నర్ కు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. జన భాగీదారీ కార్యకలాపాల ద్వారా సమాజ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం, టీబీని సమర్థవంతంగా నిర్మూలించడానికి అంతర్విభాగాల కలయికను నిర్ధారించాలని అన్నారు. గవర్నర్ సఖ్య పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకున్నారు. అధికారులు ఆయనకు ఐడి కార్డు జారీ చేశారు. సిటీడీలోని టీబీ అధికారి డాక్టర్ భవానీ సింగ్ కుష్వాహా, జాతీయ కన్సల్టెంట్ డాక్టర్ డి ధర్మారావు, టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ రాష్ట్రంలో టీబీని నిర్మూలించడానికి టీబీ యుక్త్ భారత్ అభియాన్ విజయవంతంగా అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలను గవర్నర్ కు వివరించారు. తర్వాత డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ ఈఓ గవర్నర్ తరపున 20 మంది టీబీ రోగులకు పోషకాహార బుట్టల పంపిణీ కోసం గవర్నర్ కార్యదర్శి 84,000 రూపాయల చెక్కును అధికారులకు అందజేశారు. గవర్నర్ జాయింట్ సెక్రటరీ పిఎస్ సూర్యప్రకాష్, సిటీడీ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ గంగాధర్ దాస్, ఎన్టీఆర్ జిల్లా డిఎల్టీ అధికారి డాక్టర్ భానునాయక్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ టి ధీరజ్, టీబీ హెచ్ఐవి ఎంఓ డాక్టర్ వి జశ్వంత్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అందరినీవా ఫేస్ 1 కాలువల విస్తీర్ణ పనులు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీరును విడుదల చేశారు. జలహారతిని ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ లో 2 మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు త్రాగు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. తస్య బలాని తపసానదుంతు మాయాంతరాజాస్య భాగ్య అలక్ష్మీ వయదుమాన్ దేవసగకీర్తిస్వ పరిణాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శుక్తివాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమధవృద్ధిం నిర్ముదమే గృహాము దండద్వారాం గురాదృషాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం జగన్ అవగాహన బాధ్యత లేకుండా మాట్లాడుతూ అబద్ధాల ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతుల కోసం మీరు ఏం చేస్తారో చర్చకు సిద్ధమా అని ఆయన జగన్ కు సవాల్ విసిరారు. కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలని, ప్రజలు 5 ఏళ్లుగా ఒకసారి అధికారం ఇస్తారని జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గొంతులు కూడా పూడ్చలేకపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. మద్యపాన నిషేధం, అమ్మఒడి వంటి హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. జగన్ బెంగళూరు నుంచి పనిచేస్తూ నెలకు ఒకసారి రాష్ట్రానికి వచ్చి పర్యటనల పేరుతో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో రాజకీయ లబ్ధి కోసం సమాజంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలన ప్రజలకు నచ్చకే 11 సీట్లకు పరిమితమయ్యారని, ప్రజలు కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. పవిత్రమైన పంటను రోడ్డుపై వేసి ట్రాక్టర్లతో తొక్కించడం దారుణమని, అమరావతి, పోలవరం వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం ఎంత చేస్తుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటం, మంచి పాలన, సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అద్భుతమైన పాలనను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో స్థిరత్వం లేనప్పుడు, పూర్తి అవగాహన లేనప్పుడు ఏ విధంగా రాష్ట్రానికి అంతిమంగా ప్రజలకి నష్టం కలుగుతుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఒక బాధ్యత లేని వ్యక్తి
ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఈ రోజున సమాజంలో రెచ్చగొట్టే విధంగా అబద్ధాల ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు, గర్వంగా నిలబెట్టారు, స్వేచ్ఛ ఇచ్చారు. ఈరోజు మాట్లాడడానికి, అంశాలపైన స్పందించడానికి, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కూడా కల్పించారు. అరే అసలు విచిత్రంగా ఉంది. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి ఈ రోజున ఎలక్షన్ వాగ్దానాల గురించి, పరిపాలన గురించి ఆయన మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు సార్ మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా? మద్యపాన నిషేధం అని చెప్పారు, ఏమైంది? ఎక్కడైనా మాడారా దాని గురించి? అమ్మఒడి మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? ప్రభుత్వంలో పరిపాలన చేసుకుంటున్నప్పుడు మీరు సృష్టించిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసంలోంచి ప్రజల్ని కాపాడి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం కొంచెం సమయం పట్టినా కూడా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అంతేగాని ప్రజలు మీకన్నా మేము ఎక్కువ బటన్లు నొక్కేస్తామని ఓట్లేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో ఒక పర్యటన చేసి అలజడి సృష్టించి అరాచకం చూసాం మన చిత్తూరులో ఏ విధంగా వీళ్ళు ఎంత విచిత్రంగా ప్రవర్తించారో. మామిడికాయలు కొనుగోలు చేసి రోడ్డు మీద పాడేసి తొక్కేసి రైతాంగాన్ని కష్టపడి పండించిన ఆ పంటని అవమానించే విధంగా ఒక నాయకుడు ప్రవర్తిస్తే ఏమనుకోవాలి మన సమాజం? మీ ప్రచారంతో మీరు కోరుకునేది ఏంటంటే సమాజంలో చీలిక రావాలి, చిచ్చులు పెట్టి నిరంతరంగా కుతంత్రాలు చేసుకుంటూ పోతుంటే మీకు రాజకీయ లబ్ధి కలుగుతుందని మీద ఒక ప్రయత్నం. ఈ రెచ్చగొట్టే విధానాన్ని దయచేసి మీరు మానుకోండి. కష్టపడి 4 నెలలు అహర్నిశలు కృషి చేసి తన సొంత బిడ్డలకు సమానంగా పంటని పండించిన రైతుని మనం గౌరవించే విధంగా మనం నిలబడతాం. పైశాచిక ఆనందం కోసమో, ఫోటోల కోసం, వీడియోల కోసం కాదు. మీలో చిత్తశుద్ధి ఉంటే మీరు రైతుతో కూర్చుని మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో మీరు మాట్లాడి ఉంటే దానికి ఏమైనా అర్థం ఉంది. డిబేట్కి రండి మీరు. గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఢిల్లీలో చర్చలు జరగటం, సానుకూల పరిణామాలు రావటం సంతోషకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ప్రస్తుతం గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయని, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా జలాలను ఉపయోగించుకుని రైతాంగ ప్రయోజనాల కోసం, త్రాగునీటి అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు. సిపిఐ విజయవాడ నగర సమితి 24వ మహాసభలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. అజిత్ సింగ్ నగర్ లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో మహాసభలలో 2వ రోజు జరిగిన ప్రతినిధుల సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, వివిధ హోదాల్లో ఉన్న 225 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలలో ముందుగా పార్టీ సీనియర్ నాయకుడు పల్లా సూర్యారావు పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ గోదావరి జలాల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూల దృక్పథంతో ఉండటం మంచి పరిణామమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ 21 సార్లు ఢిల్లీ వెళ్లి అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పదే చెప్పాల్సిన పని లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 21 సార్లు అడిగితే ఏ మేరకు నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. నిన్న ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ముందు జరిగిన ఆ చర్చలు ఒక సానుకూల ఫలితాలు ఇవ్వడం పట్ల ఈ వివాదాస్పద జలాల విషయమై అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడానికి, రేపు 21వ తేదీలోగా ఆ కమిటీని అనౌన్స్ చేయడానికి కూడా వారు నిర్ణయించారు. ఇది చాలా సానుకూలమైన నిర్ణయము. ఎందుకంటే ఇవాళ గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ కృష్ణాలోనే ఆ వాటర్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా అటు తెలంగాణ ప్రభుత్వము, ఇటు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరం కూడా వినియోగించుకొని మనం గ్రామాల్లో సాగునీరు, తాగునీరు ఇవ్వడానికి ఒక మంచి అవకాశము. కాబట్టి దీనిపైన ఒక సానుకూలమైన వాతావరణంలో, ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఒక సానుకూల దృక్పథంతో అక్కడ చర్చలు జరిగాయని చెప్పి ఇవాళ కమిటీ వేయడానికి 2 ప్రభుత్వాలు కూడా అంగీకరించాయంటే నిజంగా సిపిఐ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ఇద్దరం ఒకరికొకరు తగాదా పడడం వల్ల సాధించేది ఏమి ఉండదు. 2 ప్రభుత్వాలు కూడా, 2 రాష్ట్రాలు కూడా, 2 కూడా పరస్పరము మనము ఇది చేసుకుంటేనే
రాబోయే రోజుల్లో ఇద్దరికి కూడా భవిష్యత్తు ముందుకు సాగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఇది చేయడం కరెక్టు. అదే సందర్భంలో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని కూలంకషంగా వ్యతిరేకించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమంటే, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మాకు అమరావతికి నిధులు ఇవ్వండి, అదేవిధంగా మరికొన్ని నిధులు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. మరి ఇప్పటికి 21 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలు చేశాడు. ఈ ఢిల్లీ పర్యటన ద్వారా మీరు ఏం కోరారో చెప్తా ఉన్నారు, కానీ వారు ఏమి ఇచ్చారో మీరు చెప్పడంలే. కాబట్టి ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం మనకి ఏ గ్రాంట్లు ఇచ్చింది, ఏ రూపంలో మనకు సహకారం అందించిందో వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ సింగనగర్ ప్రాంతం గత సంవత్సరం చేదు అనుభవాన్ని 10 రోజుల పాటు వరద నీటితో సహజీవనం చేసేటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ బుడమేరుని ప్రకటిస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈనాటి వరకు కూడా ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి వెలగరేరు రెగ్యులేటర్ దిగువ భాగాన ఉన్నటువంటి విజయవాడ నగరం ఆక్రమణలతో కుదేలైపోయినటువంటి నేపథ్యంలో బుడమేరు ముంపు నివారణ వరదగట్ట కనుమరుగైపోయినటువంటి నేపథ్యంయంలో వెనుకపాటు యూటీని డెవలప్ చేయకుండా మన అదృష్టం బాగుండి జూలైలో మనకేంటంటే ఈ సంవత్సరం అంతా కూడా వేసవికాలంలో వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి. కాబట్టి ఈ జూలై మాసంలో కనుక తీవ్రమైన వర్షపాతం నమోదైతే ఖచ్చితంగా బుడమేరు మునిగిపోయేటువంటి పరిస్థితి. విజయవాడ నగరం మరోసారి గత అనుభవాన్ని చవిచూసేటువంటి పరిస్థితి అది. రాష్ట్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని మాజీ సీఎం జగన్ వారి సైకోలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రప్పా రప్పా అంటారా, మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అంటూ వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ అరాచకాలను అడ్డుకొని ధైర్యంగా నిలబడి వ్యక్తులు తామని మీలాగా డబ్బులు పుంజుకొని నోరు పారేసుకునే వాళ్ళం కాదని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని విశ్వాసం లేని కుక్క అంటూ దూషించారు. రేషన్ బియ్యం బొక్కేసింది నిజం కాదా, స్థలాలను కబ్జా చేసింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. దసరా ఉత్సవాల సమయంలో పులి వేషగాళ్ల తరహాలో పేర్ని నాని వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ డైరెక్షన్ లో పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా జనాల వద్ద మామూళ్లు వసూలు చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యక్తులని నిప్పులు చెరిగారు. రప్పా రప్పా అంటారా, మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మా నాయకుడు అరగంట సమయం ఇస్తే మీ సంగతి ఏమిటో తేలుస్తామని బుద్దా వెంకన్న సీరియస్ అయ్యారు. మీ అరాచకాలను అడ్డుకొని ధైర్యంగా నిలబడ్డ వ్యక్తులు తామని మీలాగా డబ్బులు పుచ్చుకొని నోరు పారేసుకునే వాళ్ళం కాదని అన్నారు. మా నాయకుడు కోసం మా ప్రాణాలైనా ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. ఒకలేమో బియ్యం దొంగతనం చేశాడు, ఒకడేమో దొంగ పత్రాలు సృష్టించి అయ్యమ్ముకున్నాడు, ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బియ్యం అని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు, ఇంకొకడేమో ఒక చేట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు. మీ బతుకంతా కూడా అవినీతిమయం. అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్లసైకోలో కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 మంది పీజీ తీసుకున్నారు. ఆ పీజీ తీసుకున్న వాళ్ళలో ముఖ్యంగా ఈ నలుగురు, ఆ నలుగురులాగా ఈ నలుగురు. ఏడా పేరునాని చీకట్లో కన్నుకొడేస్తాను. ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పేశారు? ఏ పెద్ద ఆగ్రహుడిలాగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కన్ను చెప్పు. ఇంతకీ ఎన్నిసార్లు చెప్పావు? నువ్వు కొల్లు రవీంద్రని ఒక హత్య నేరం, పాప అతను హత్యలకు వెళ్ళే మనిషిగా తప్పుడు కేసు పెట్టించి 53 రోజులు లోపల పెట్టిస్తే ఆ మాజీ మంత్రి నరసింహరావు గారు ఆ మనోవేదంతో చనిపోయినాడు. నువ్వు ఎలాంటి పనులు చేయగలవు కానీ డైరెక్ట్ ఫైట్ చేయగలవా? నువ్వు దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మమ్మల్ని వస్తాడు. అలా ముందు ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు
దసరా మామూలుకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు ఆ ప్రభుత్వంలో పులివేషం పుల్లాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఏది దసరా మామూలు ఇల్లు ఎలా వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు. నువ్వు మాట్లాడతావు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్కి నువ్వు మంత్రి పదవి ఇచ్చావు అంటే ఏంటి? చంద్రబాబు గారి మీదకి ఎవరైనా నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పడంగా ఒక సంకేతమేగా కేసు పెట్టావా? మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వస్తే ఆ దాడిని ఎదుర్కొన్న మా మీద కేసులు పెట్టావు, ఎస్సీ ఎస్టీ కేసులు. దాడి చేయడానికి వచ్చినట్టు మేము కేసు పెట్టావా? నువ్వు మాట్లాడతావు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి. ఆయన సభల కంటే జనం వస్తున్నారంట, జనాలను చూసి యువతలను బెంబిలెత్తే పోతున్నారంట. నువ్వు సిద్ధం సభలకు కూడా జనం వస్తున్నారు ఇండియా 175 సీట్లు మాయ 175 సీట్లు మాయ అంటే నీ 151 సీట్లలో మధ్యలో 5 తీసి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. గుర్తులేదా? విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ కింద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమా కంపెనీకి చెందిన కంటైనర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింద కొద్దిపాటి పనులు ఉండటం వల్ల పని నిమిత్తం సోమా కంపెనీకి చెందిన కంటైనర్లు అక్కడ ఉంచారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు. స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందజేయడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. కుమ్మరిపాలెం దగ్గర హెడ్ వాటర్ వర్కర్స్ కృష్ణానది వైపు ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వటాన్ని సుప్రీం తప్పుపట్టింది. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టేసింది. ఈ కేసులో వంశీకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వటాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఈ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి పీటీ వారెంట్స్ లోకి వెళ్లటం లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇరువురు వాదనలు విన్న మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. సుప్రీం వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు చెప్పారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వైసీపీ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీస్ వ్యవస్థ ఉందని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాస్ అన్నారు. తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరు అతిథులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. పోలీసులను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని, అరెస్టులు చేశామన్నారు. పోలీసులను వీఆర్లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు పోలీసులు వాటాలు పంచుతున్నారని చెప్పడం దుర్మార్గమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డీఐజీ స్థాయి అధికారిని డాన్ అని చెప్పడం సరికాదన్నారు. పోలీస్ వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన సారథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఎక్కడో ఒక చోట పోలీస్ శాఖలు కొన్ని లోపాలు ఉండొచ్చని, పొరపాట్లు జరిగి ఉండవచ్చని తెలిపారు. అలా అని పోలీసులు మొత్తాన్ని కించపరిచేలాగా మాట్లాడటం సరికాదని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించేదానికే పోలీస్ వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానికి పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్
పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. అలాగే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మొన్న అన్నారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలోకి ఇదే పని చేశారు మీరు కూడా. సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే ఎలా ఉంటుందంటే ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క అది సామర్థ్యాలను బట్టి ఎక్కడిని ఎక్కడ వేయాలి, ఎక్కడిని ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎంత దారుణం అంటే ఒక ఉన్నతాధికారిని, అంటే పోలీస్ శాఖలో పై ఉన్నతాధికారులు ఏమంటే ఆ పోలీస్ శాఖ మొత్తం కూడా చాలా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఆ ఒక ఉన్నతాధికారిని, ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక మా ఉన్నతాధికారి ఒక ఆయన, ఒక ఐపీఎస్ మన సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు మాకు. అట్లాగే నాయకులకు ఓదార్పులకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఇప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో అది కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు. ఒకటి ఏదైనా ఇప్పుడు పోలీస్ శాఖే కాదు, ప్రతి శాఖ కూడా ఏది కూడా 100% కరెక్ట్గా ఎక్కడ పనిచేయదు కూడా, పనిచేసే సందర్భాలు. ఎందుకంటే మనం ఈవెన్ భగవంతుడు కూడా 100% కరెక్టో కాదో నాకైతే తెలియదు. సో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాంట్లో. సో ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో 9,260 మంది ఎండిఓ ఆపరేటర్లు తొలగించిందని ఎండిఓ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండిఓ ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమన్నారు. ప్రెస్ క్లబ్ లో ఎండియు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండియు ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు కూడా మా గురించి తప్పుగా మాట్లాడుతుండటం తమకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఎండియు ఆపరేటర్లపై బురద జల్లుతూ చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 18,500 కుటుంబాలను రోడ్డున పడేసిన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారని తెలిపారు. రేషన్ మాఫియా చేశారంటూ ఎండియు ఆపరేటర్లను తొలగించామని, దీనివల్ల ప్రభుత్వానికి 300 కోట్ల ఆదాయం మిగిలిందని చెప్పడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. యోగాంధ్ర పేరుతో ఒక్క రోజులోనే 350 కోట్లను మీ ప్రభుత్వం స్వాహా చేసిందని పేర్కొన్నారు. తాము వైసీపీ కార్యకర్తలమని, జగన్ అనుచరులమని పేర్కొనటం ఎంతవరకు సబబు అంటూ వారు ప్రశ్నించారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,200 మంది ఎండిఓ ఆపరేటర్లు, అలాగే వాళ్ళ అనుచరులతో కలిపి 18,500 కుటుంబాలను రోడ్డున పడేయడం జరిగింది. పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడాను నాదెండ్ల మనోహర్ గారు ఒక రైస్ మాఫియాను తీసాము, రైస్ స్మగ్లర్లను తప్పించాము అని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే దానికి తోడు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉండి ఒక రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాక్యాలు కూడా మా తరఫున మాట్లాడడం కూడా చాలా బాధాకరం. కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులను కొనేశారు, అలాగే నాయకులను కొనేశారు, ఇంకా చెప్పాలనంటే నన్ను కూడా కొనేయాలని చూశారు, కోట్లు సంపాదించారని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు.
దీనికి మా యూనియన్ తరఫున మేము ముఖ్యసూటిగా ఒక సాధారణ పౌరుడిగా ఒక ఎండి ఆపరేటర్గా మేము అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి తిరిగి అది ప్రజలు కూడాను వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజలు ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజల నుంచి మీకు వస్తున్న రెస్పాండ్ వల్ల మా మీద బురద జల్లే ప్రయత్నంతో మరీ మీరు అంత చౌకబారుతనంగా దిగజారుడిగా మాట్లాడడం అనేది అది తగదు. మన నాదెండ్ల మనోహర్ గారికి ఇప్పుడు రేషన్ మాఫియా అని చెప్పి అన్నారు, వాళ్ళు తీసేశారు కదండి. మీకు వాళ్ళు తీసేయడం వల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపాధి కలిగిందా, లేకపోతే ఏమైనా బెనిఫిట్ ఉందా అని అంటే మాకు 300 కోట్లు మిగిలాయి ఈ గవర్నమెంట్కి అని చెప్పి అన్నారు. అయ్యా నాదెండ్ల మనోహర్ గారు, 300 కోట్లు కానీ మీరు ఈ ప్రభుత్వం తరపు నుంచి మాకు 20,000 కుటుంబాలను నిలబెట్టేటట్టయితే 20 నెలల కాలంలో 20,000 కుటుంబాలు బతుకుండేవి. అదే 350 కోట్లతో ఒక రాత్రికి రాత్రి యోగాంధ్ర అని చెప్పేసి మీరు స్వాహా చేశారు. అది ఎంతవరకు తగినది? ఎంతసేపు మీరు ఒక ప్రత్యర్థులుగా, లేకపోతే ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలుగా, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా మమ్మల్ని మీరు చూస్తున్నారు. మేము ఎప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి తరఫున లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే రేషన్ ఇస్తామని కానీ మీ సేవ చేస్తామని కూడా ఎక్కడ కూడా మేము చేయలేదు. మేము బడుగు బలహీన వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎండిఓ ఆపరేటర్కి కూడాను మా హక్కు అది. మాకేంటంటే సబ్సిడీ అనేది మా హక్కు మీద మేము సాధించుకున్న వెహికల్స్ అవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2025 నాటికి టీబీ నిర్మూలించాలంటే వ్యాధి నిర్ధారణ చికిత్స కీలకమన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులకు సూచన. అందరినీ ఆ కాలువకు నీరు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించిన సీఎం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.